నేను గాలి గోపురం నువ్వు ప్రేమ. అబ్బా కడుపు నిండా తిన్నాను రయ్యా. ముసలే అలా బయటికి వెళ్ళి వస్తాను. అబ్బా లాస్ట్ ఎక్కడికి వస్తాను రయ్యా. రమేష్ గారికి ఫోన్ చేద్దాం. రమేష్ అన్న అబ్బా రమేష్ అన్న అబ్బా ఏంటి ఇడ్లీలు మైకుతున్నాను కడుపు పోతుంది. అబ్బా రమేష్ అన్న మళ్ళీ చేస్తానండి. అబ్బా ఏంటి నొక్కేస్తుంది. ఏంట్రా బాబు ఇలా నొక్కేస్తుంది. అబ్బా అబ్బా అమ్మా అమ్మా లే ముసలే రాయా ముసలే. మనమా ఎందుకు అలాగ అయిపోతాను. నిమ్మకాయ కానీ తొక్కావా ఏంటి? పెద్దడా రారా ఇంట్లో ఇలాగ అయిపోతాను. ఏమే అవ్వా పని చేసుకుంటుంటే అలా పిలుస్తావు ఎందుకే అవ్వ మాటికి? వీడికి నీ పెన్షన్ డబ్బులు దగ్గరకు వస్తున్నాయి కదా, నీ దగ్గర 100-200 దొబ్బేయడానికి అలా యాక్ట్ చేస్తున్నాడు. మనమని హాస్పిటల్కి తీసుకెళ్ళరా. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆడికి ఏం అవ్వలేదు, తగ్గిపోద్దులే. ఏంటే దీపం కొండెక్కిపోయింది, అలాగే అయిపోయింది ముట్టించుగానే. అరే అలా అవ్వకూడదురా, స్వామీజీ తీసుకెళ్దాం. స్వామీజీ దగ్గరికి తోలుకుపోతున్నాడు. స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోయారు. స్వామీజీ గారు ఎలా వచ్చారు? ఏంటి వీడికి ఏదో దీపంగా కొండెక్కిపోయిందా? వీడికి కూడా కడుపులోకి వస్తుందా? అయితే రండి కూర్చోండి చూద్దాం. ఓరు వారి నువ్వు ఎక్కడికి వచ్చా? రండి వారు ఎదురా గవలు ఎదురా. బాగా గవలు ఓరు వారి గవలు బాగా ఎదురా. అరుంధతి కేశవ పశుపతి దుమ్ములేసి టాపు లేచిపోతే నీకు ఓరు వారి తాయెత్తు కడతాను వీడికి. కట్టండి స్వామీజీ. ఓకేనా? తాయెత్తు కట్టిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళి చెక్ చేద్దాం. అయితే తాయెత్తు వద్దంటావు, ఇంటికి వెళ్దాం డైరెక్ట్ అంటావా? ఓకే 500 వద్దుండ్రు అయ్యా తాయెత్తు కట్టుంటే పోయింది. సర్లే ఇంటికి వెళ్ళి గట్టిగా లాగుదాం. ఓరు వారి పూజలు చేశాను, అక్కడ ఉంటది నిమ్మకాయ చూసుకో. ఈ దెబ్బతో ఈ పూజల వల్ల ఆ నిమ్మకాయ దగ్గర ఇక్కడికి వచ్చేస్తా చూడు. ఓ అరుంధతి పశుపతి లేచిపో, టాపు లేచిపోద్దు. ఎక్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మీ వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి చూసి ఆ పేమెంట్ ఇస్తే నేను వెళ్తాను. ఎంత ఇవ్వాలండి మీకు? ఎంత? ఒక 2500. 2500 ఏ చెత్త? ఈ చెత్తనాయాలో వెళ్ళి అక్కడ నిమ్మకాయలు తొక్కేసి రావడం వల్ల ఇవి వేస్ట్ అయిపోయినాయి మాకు డబ్బులు. సర్లేండి స్వామీజీ గారు, ఇదిగోండి తీసుకోండి. ఇక్కడ నుంచి అంతా శుభం జరుగుతుంది.